డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. మోడీ అసలు రంగు బయటపడిందా అనే ఒక కథనంతో జగన్ అసలు రంగుని బయట పెట్టాడు కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షిలో ఆయన చేసిన ఒక కథనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే మోడీకి దూరంగా జరుగుతున్నాడు అనే దానికి బాగా బలం తీసుకొచ్చి పెడుతుంది. నిన్న మనం కుండబద్దల్లో కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ప్లాన్ బితో తిరిగి వచ్చాడు. ఆ ప్లాన్ బిని అక్కడ నుంచే అమలు చేయటం మొదలుపెట్టాడు. అందుకనే మోడీ బంగారం కొనొద్దని కానీ మొత్తం ఏదో 9 సూత్రాలని ప్రతిపాదించిన దాని మీద పేర్ని నాని ప్రెస్ మీట్ కూడా పెట్టడం, మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, దాని మీద ఈ రోజున బీజేపీ నాయకులు కూడా ఖండిస్తూ మోడీని విమర్శించేంత స్థాయి పేర్ని నాని నీకుందా, మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒకసారి చూసుకో అని వాళ్ళు కూడా ధీటుగా సమాధానం చెప్పటం మొత్తం జరుగుతుంది. ఈ వ్యవహార శైలి మొత్తం చూస్తుంటే బీజేపీకి వైసీపీ దూరం కాబోతుంది అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇది ఖచ్చితంగా బీజేపీ యొక్క స్టాండ్ అయితే కాదు కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండే. వాళ్ళు బీజేపీ తోటి దూరంగా జరగబోతున్నారు. ఎందుకు అనేది నిన్న ఆల్రెడీ నేను వీడియోలో చెప్పటం జరిగింది. దాంతోపాటుగా మరికొంత సమాచారం కూడా ఈ వీడియోలో చెబుతా. వీడియోని తప్పకుండా చూడండి, మీకు తెలిసిన వాళ్ళకందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మ్యాటర్ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మోడీ అనునిత్యం జగన్మోహన్ రెడ్డిని కాపాడుతానే ఉంటాడు. ఇది నిన్న మొన్నటి వరకు జరిగింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఆయన పేరు బయటపడినా కానీ, కల్తీ నెయ్యిలో ఆయన వ్యవహార శైలి కానీ, వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్ దాకా ఏది వెళ్ళకపోవటం కానీ, ఇదంతా గట్టిగా బలం చేకూరుస్తూనే ఉంది. ఇది కూడా నిజం. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని నిజంగానే కాపాడుతూనే ఉన్నారనే దాంట్లో వాస్తవం కనపడుతుంది. కానీ మరి ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? మోడీ కానీ బీజేపీ కానీ కేంద్రంలో పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ఎలాంటిదైనా కానీ బేషరతుగా మద్దతు ఇస్తారు. అది వైసీపీ యొక్క స్టాండ్. కానీ ఇప్పుడు స్టాండ్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ లండన్లో ఆయన కొన్ని సీక్రెట్ మీటింగ్స్ చేశాడనే విషయాన్ని కూడా మనం కుండబద్దల్లోనే బయట పెట్టాం. ఆ విషయం కూడా నిజమనే దీని ద్వారా ధృవీకరించబడుతుంది. పేర్ని నాని ప్రెస్ మీటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షనే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి తయారు చేశాడా, లేదు మిగతా ఎవరు తయారు చేశారో ఒక స్క్రిప్ట్ తయారు చేసి పేర్ని నానికి పంపిస్తే దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేయటం తప్ప పేర్ని నానికి వేరే మ్యాటర్ ఏం తెలియదు. మోడీ గురించి మాట్లాడాలన్న ఉద్దేశం పేర్ని నానికి ఉంటుందో కూడా లేదు, తెలియదు. ఎందుకంటే వైసీపీ ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండే. జగన్ నందంటే నంది, పందంటే పంది. ఈ వ్యవహారాన్ని బయట పెట్టి వైసీపీ నాయకుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని అంటే వెంటనే వీళ్ళు చెల్లెళ్ళగా భావించి వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తారు అనే ఒక ఉపమానం. ఆ ఉపమానం కొంచెం సత్యదూరంగా కనపడతా ఉన్నప్పటికీ గాను నిజంగా జరుగుతుంది అదే. నందంటే నంది, పందంటే పంది. అదే విషయం గతంలో కూడా ధృవీకరించబడింది కదా. ఈ రోజున బీజేపీకి దూరంగా జరగటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అలా జరిగితేనన్నా మరి బీజేపీ ఏమైనా తమను ఆకట్టుకోవడానికి తమకి కావలసిన విధంగా వ్యవహరిస్తుందేమో అనే ఒక ఉద్దేశం ఉండొచ్చేమో. లేకపోతే మరి తమిళనాడులో విజయ్ కూడా బీజేపీకి దూరంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు తీసుకుని గవర్నమెంట్లోకి రాగలిగాడు. రేపేమన్నా ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉంటుందా? లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడి బజారులో ఒంటరిగా నిలబడ్డ చిన్నపిల్లవాడిలాగా ఉంది పరిస్థితి. వాళ్ళకి మాట సాయం చేసే ఏ పార్టీ కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని వాళ్లే సోషల్ మీడియాలో బహిర్గతం చేసుకోవటం, వాళ్ళు మరి కేంద్రం దాకా వెళ్ళిన బీజేపీకి అనుగుణంగా పడి ఉంటుంది తప్ప వేరే ఇది ఏమీ లేదు వీళ్ళ స్టాండు అని దేశం అంతటికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు ఆ స్టాండ్ని కొంచెం పక్కకు జరుపుకోవటానికి బీజేపీకి కూడా ఒక జల్ల కొట్టినట్టు ఉంటుందేమోనని. నిన్న కొమ్మినేని శ్రీనివాస్ తను ఇచ్చిన దాంట్లో బంగారం కొనొద్దనో, విదేశాలకు పెట్టుబడులు పెట్టొద్దనో, లేకపోతే విదేశీ యానాలు చేయొద్దనో, లేదు పెట్రోలు డీజిల్ తగ్గించుకుంటే మారకం విలువ ఎక్కువగా విదేశాలకు వెళ్లకుండా ఉంటుందనో వీటన్నిటి మీద ఒక సూచన చేశాడు. దాని మీద ఆయన ప్రతిస్పందిస్తూ మరి చంద్రబాబు నాయుడు ఇంటికల్లా మోడీ వెళ్ళాడు కదా, ఆ వెళ్ళిన తర్వాతే బహిరంగ సభలో పాల్గొని ఇవన్నీ చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడికి మోడీ చెప్పాడా అనే ఒక ఝలక్కు కూడా ఇచ్చాడు.
మరి అమరావతి మీద తమకున్న ద్వేషాన్ని గతంలో అయితే కృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ ఒక ఆయన తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి నోటుకొచ్చిన కారు కూతలు కూశారు. దానికి గాను కేసులు కూడా చవి చూడాల్సి వచ్చింది. మరి కోర్టు దాకా వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరొకసారి అమరావతి మీద విషం చెమ్మటానికి మళ్ళీ ఈ మోడీ అంశాన్ని కూడా వాడుకున్నారు. మరి అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 12,000, 18,000, వాళ్ళు చెప్పినట్టు 52,000 కూడా ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పుకుంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్న దాన్ని వాళ్ళే నిజమని నమ్మేసి దాన్ని మరి ఆపటానికి మరి మోడీ ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అమరావతి కట్టడం అవసరమా? ఆల్రెడీ 2,500 కోట్ల రూపాయలు కేవలం అద్దాల కోసమే. ఇది కూడా ఒక సత్యదూరమైన ప్రాపగాండానే. ఇది వైసీపీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఎలివేషన్స్ కోసం చాలా రకాలైన వస్తువులు, కేవలం కిటికీ అద్దాలు మాత్రమే కాదు. అందులో వాళ్ళు చెప్పినట్టయితే అసెంబ్లీకి కిటికీ అద్దాలు పెట్టడానికే 2,500 కోట్లు అని అంటే కొమ్మినేని శ్రీనివాసు ఇంకొక అడుగు దూరం కూడా ముందుకెళ్ళాడు. ఆ అద్దాలన్నీ మరి ఇండియాలో తయారైనవి కొంటున్నారా, లేక విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి కొంటున్నారా అనే ప్రశ్న కూడా ప్రశ్నించాడు. మరి దీని దూరం ప్రకారంగా చూస్తుంటే అటు చంద్రబాబు నాయుడిని ఇటు మోడీని ఒకటేసారి ఇరుకుని పెట్టాలనే వాళ్ళ ఉద్దేశం కావచ్చు. దాంతోపాటుగా ఏంటంటే మోడీ ఏం చెప్పాడు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ తను రాహుల్ గాంధీ వివరించడం జరిగింది. కానీ రాహుల్ గాంధీని సమర్థిస్తూ కొమ్మినేని మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని నిజం అని చెప్పినా కూడా ఏ ఒక్కసారైనా మరి సాక్షి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ దాన్ని స్వాగతించడం ఎప్పుడైనా జరిగిందా? రాహుల్ గాంధీ మీద కానీ సోనియా గాంధీ మీద కానీ వీళ్ళు చేసినంత దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేదు. దాంతోపాటుగా ఇప్పుడు ఈ వాళ్ళకి అవసరమైన సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు చేరిపోవడానికి కూడా వీళ్ళు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే విజయ్ ఒక తమిళనాడులో జరిగిన వ్యవహారాన్ని చూసుకొని అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మన జోలికి వస్తుంది, మనల్ని కావాల్సిన విధంగా కాపాడుతుందనే ఒక ఉద్దేశం ఉండొచ్చు. లేదు వెనక నుంచి మనకి ఏదైనా అండర్స్టాండింగ్స్ పెట్టుకుంటే ఉపయోగం ఉందనేది కూడా కావచ్చు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే రేపు ఒకవేళ 29 ఎన్నికల్లో ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అయిపోయినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పినట్టు ఇది పిల్ల కాంగ్రెసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. వైసీపీ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా అలాగనే గంపగుత్తగా మరొకళ్ళ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మళ్ళీ క్యాడర్ తయారైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే విధంగానే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పావులు గదుపుతానే ఉంది తప్ప ఏదో షర్మిలకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పినా ఆవిడ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్గా ఉన్న ఇది చేస్తున్నారు తప్ప రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ కూడా ఏం వ్యాఖ్యలు చేయటం లేదు, రాహుల్ గాంధీ కూడా ఏం వ్యాఖ్యలు చేయటం లేదు. సరే అధికారంలో లేని వాళ్ళ మీద ఎందుకు వ్యాఖ్యలు చేయాలి అన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి చేరి మరి ప్రతి ఒక్క బిల్లుకి వీళ్ళ సహకారం కూడా ఉంటుంది కదా, అప్పుడైనా చేయాల్సిన పని ఉందిగా. ఇదంతా ఏం లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా జరగటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్నాడు, బీజేపీ తోటి దూరం వెళ్ళిపోతున్నాడు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. మనం చెప్పిన విశ్లేషణ నిజమైంది అనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.